గ్రామంలోని ఒక సాదాసీదా రైతు. అతని కుటుంబంలో భార్య లక్ష్మి, ముగ్గురు పిల్లలు మరియు తల్లి సీతమ్మ ఉండేవారు. ఈ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. కాని ఒకరోజు రామయ్యకు పెద్ద సమస్య వచ్చింది. వర్షాభావం కారణంగా పంట పూర్తిగా నష్టపోయింది. అప్పుల ఒత్తిడితో రామయ్య చాలా బాధపడ్డాడు. పిల్లల చదువుకు డబ్బు లేకపోవడం, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు రావడం కుటుంబ సభ్యులను మరింత కష్టాల్లోకి నెట్టింది. ఆ సమయంలో లక్ష్మి ఒక మాట చెప్పింది: మన కుటుంబం కలసికట్టుగా ఉంటే మనం ఏ సమస్యనైనా ఎదుర్కొనగలం. అందరూ తమ వంతు బాధ్యత తీసుకున్నారు. సీతమ్మ తన బంగారం వడ్డీకి ఇచ్చి కొంత డబ్బు తెచ్చింది. పిల్లలు వాళ్ల చదువుతో పాటు చిన్న పనులు చేసి తల్లిదండ్రులకు సహాయం చేయడం మొదలుపెట్టారు. లక్ష్మి తన కుట్టు పనిలో నైపుణ్యం చూపించి కుటుంబానికి కొంత ఆదాయం తెచ్చింది. రామయ్య తన పొలం కోసం కొత్త పద్ధతులను నేర్చుకుని కృషి చేయసాగాడు. కొన్ని నెలల కష్టం తర్వాత పంట బాగా పండింది. కుటుంబం నష్టాలను అధిగమించి మళ్లీ సంతోషంగా జీవించసాగింది. వారు తెలుసుకున్నారు, కుటుంబం అంటే కేవలం ఒక మాకు కాదు, అది కలిసికట్టుగా ఉండే బలమైన బంధం.